చూపిస్తున్నా వైఫ్ ఎంత ఆనందంగా ఉంది చూడండి అని. చూడండి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంది. ఏ రోజైనా సరే అమెరికాలో ఇంతంత ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మొగుడికి చూపిద్దాము, కొంచెం అందంగా కనిపిద్దాము. చేసుకున్నాడు కదా, ఉంటాడులే వాడే, మనం ఎట్టుంటే ఏంది. ఈ ఎంత ఇగ్నోరెన్స్ మై ఫ్రెండ్స్. చూడండి లక్షణంగా రెడీ కావచ్చు కదా. చూడండి నో ఫోన్లే, అట్లీస్ట్ దీనికి ఇంట్రెస్ట్ వచ్చింది వేసుకుందామని. బండి మీద బయట పోదామా సరదాగా, ఓ రైడ్ వేసి వద్దామా? ఏం కావాలి? పొదుపా అంటే నాకు ఇష్టం ఏంటి? 2,87,738 ఉంది మరి లాస్ట్ది. నీకెంత ఉన్నాయి దీనిలో? మనకిస్తుంది అమ్మ. మా చిన్నోళ్ళకి పైసలు అవసరం ఉన్నాయి, జరా 20,000 తెప్పి. ఆ లెక్కలన్నీ మనకు అర్థం కావాలండి. అవన్నీ డ్వాక్రా, అవన్నీ మహిళల సంఘాల అధ్యక్షతన వైఫ్ని తీసుకొని అలా బయటకు వెళ్ళి జగ్గేపేట తిరుగుతాం. లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. ఎట్లా అనిపిస్తుంది? ఇదో 10 సంవత్సరాలు అయిందానే ఆ హార్లీ డేవిడ్సన్ మీద ఎక్కినట్టు ఆ గుర్తు కూడా లేదు కదా నాన్న. లైక్ ఎక్కినాము, రైడ్ చేసినాము అన్న ఫీలింగ్ కూడా లేదు, రైట్? ఇప్పుడు చిన్న జగ్గేపేటలో కూడా చిన్న 2 కిలోమీటర్లు తిరిగి వస్తాయి, అయినా కానీ ఎట్లుంటుంది చూడు ఫీలింగ్. ఏం చేపలు ఇవి? ఏం చేపలు? బొచ్చ. బొచ్చ. బొచ్చ అంటారు. టేస్ట్ మంచిగా ఉంటుందా? చాలా టేస్ట్ ఉంటుంది. ఈరోజు లంచ్ మంచి ఆకుకూర పప్పు, ఆ ఫిష్ని ఫ్రై చేసుకొని ఒక తుంపు ఇలా తుంపి ఆ అన్నంలో వేసుకొని తకిట 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 తామ్ తామ్ రాసేసి పాడేసి మిక్సేసి ఆడేసి ధూమ్ తామ్. ఏసీఎం ఎంట్రీతో మార్కెట్ లో కొందరికి కౌంట్ డౌన్. ఏజేను మీతో మజా కాదు రయ్యా నీల్ డౌన్. తకిట 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 తామ్ తామ్ రాసేసి పాడేసి మిక్సేసి ఆడేసి ధూమ్ తామ్. ఏసీఎం ఎంట్రీతో మార్కెట్ లో కొందరికి కౌంట్ డౌన్. ఏజేను మీతో మజా కాదు రయ్యా నీల్ డౌన్. కళ్ళెన్నో కర్మరిగైపోతున్నా, ఫైట్ చేస్తున్నా, చుట్టూరా డెడ్ ఎండ్లే వస్తున్నా, జంప్ చేస్తున్నా, దారంతా సున్కాలే వెళ్తున్నా, హంట్ చేస్తున్నా, ఏనుగువై ఊరేగాలంటున్నా, ఫ్లెక్స్ చేస్తున్నా, గొంతెత్తి గర్జించాలంటున్నా, స్టాండ్ తీసుకున్నా, వేలల్లో కారణాలే ఉంటున్నా, ఫోకస్ చేస్తున్నా, గమ్యాన్ని ఛేదించాలంటున్నా, ట్రై చేస్తున్నా, మానవుడే మరణించాలంటున్నా, గ్రో అవుతున్నా, కంటున్న కళ్ళలు కొన్ని తప్పక తీర్చాలి అన్ని ఎన్నెన్నో కష్టాలలోని ఇష్టంతో ఇదారా తమ్మి ధైర్యంతో దాటేసా కొన్ని, దుఃఖంతో కాల్చేసా కొన్ని, కష్టంతో గెలిచేసా కొన్ని, ఇష్టంతో వదిలేసా కొన్ని. నీ లైఫ్ లో లేదంటే నిన్న ప్రెసెంట్ లో నీ విలువెంతన్నా, శోకంలో ఇదని ఏ జన్మ లోకంలో అడిగట్లేదన్నా, అనుభవమే నేర్పించే నిన్న బాటంతా వెలిగిస్తుందన్నా, మరణాలే కోరని ఏ యుద్ధం స్వాతంత్రం చూడలేదంటున్నా. తకిట 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 తామ్ తామ్ రాసేసి పాడేసి మిక్సేసి ఆడేసి ధూమ్ తామ్. ఏసీఎం ఎంట్రీతో మార్కెట్ లో కొందరికి కౌంట్ డౌన్. ఏజేను మీతో మజా కాదు రయ్యా నీల్ డౌన్. తకిట 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 తామ్ తామ్ రాసేసి పాడేసి మిక్సేసి ఆడేసి ధూమ్ తామ్. ఏసీఎం ఎంట్రీతో మార్కెట్ లో కొందరికి కౌంట్ డౌన్. ఏజేను మీతో మజా కాదు రయ్యా నీల్ డౌన్. ఆలోచిస్తున్నా, గాల్లో వీస్తున్నా, తీరం వైపు ప్రశాంతంగా లేని రెస్ట్లెస్ బ్రెయిన్ తో కిందకు చూస్తున్నా, క్యాప్చర్ చేస్తున్నా మ్యాప్ మొత్తం. హీమోఫోబియా లేదు ఎస్చెఫ్ వెయిన్స్ లో. నువ్వే లేకపోతే ఈడదాకా వచ్చేటోన్న, తాగానికి ఉంటే సంద్రమట్టుకొచ్చేటోన్న, కడిపే నిండిపోయి ఉంటే కింగ్డమ్ గట్టేటోన్న, అగ్ని దెబ్బ పడకపోతే కొల్మి కత్తి అయ్యేటోన్న. పబ్లిక్ తో మాట్లాడితే నాకు మూడ్ స్వింగ్స్ వస్తాయి, చిల్లర్గా కొట్లాట చేయ స్కూల్ థింగ్స్ నచ్చవు, జల్దీలా మొడ్డ గిట్లా ట్రూ థింగ్స్ ఇయ్య. నేను ఆవేశం రాగానే పోయి ఫూల్ థింగ్స్ చెయ్యా, యుద్ధాలే చేయాలా, లౌడా ప్రూఫే చూపియాలా, స్పెషల్ ట్రీట్ చేయాలా, నిన్ను ఇష్టం వదిలేయాలా, పైసుంటే బియ్యాలా, లేవా వన్ నైట్ ఉయ్యాలా, నాకు వద్దన్న దగ్గరకు వచ్చేస్తే షాడోలో దొయ్యాలా నిన్ను. తకిట 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 తామ్ తామ్ రాసేసి పాడేసి మిక్సేసి ఆడేసి ధూమ్ తామ్. ఏసీఎం ఎంట్రీతో మార్కెట్ లో కొందరికి కౌంట్ డౌన్. ఏజేను మీతో మజా కాదు రయ్యా నీల్ డౌన్. తకిట 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 తామ్ తామ్ రాసేసి పాడేసి మిక్సేసి ఆడేసి ధూమ్ తామ్. ఏసీఎం ఎంట్రీతో మార్కెట్ లో కొందరికి కౌంట్ డౌన్. ఏజేను మీతో మజా కాదు రయ్యా నీల్ డౌన్. నిన్న మధ్యాహ్నం లంచ్ చేసి పడుకుంటే ఈరోజు పొద్దుగాల లేచినాం. ఇక్కడికి వచ్చేది ఆ ఫ్లైట్ వీడియో పోస్ట్ చేసినా కదా నిన్న. వాట్ ఏ రెస్పాన్స్ ఐ గాట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్ ఆర్ అట్లా కాదు, కానీ పర్సనల్గా మన వాళ్ళు మెసేజ్ చేసి
బాగా కనెక్ట్ అయిపోయినాను, బాగా బాధ అనిపించేసింది. ఓంకార్ మామ హక్ చేసుకున్నప్పుడు, లేకపోతే తను నీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నప్పుడు నేను చెప్తుంటేను నిజమేనా అసలు ఇదంతా నిజంగానే జరుగుతుందా, మమ్మల్ని నిజంగానే ఇంతమంది చూస్తున్నారా, మాతో ఇంతమంది కనెక్షన్ పెంచుకుంటున్నా. నేను చాలా చిన్నోండి కదా, లైక్ ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఒక చిన్న మనిషిని నాకు ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చేసరికి ఎట్లా తీసుకోవాలి కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. బట్ ఐమ్ గ్రేట్ఫుల్ అంతకుమించి నేనేం చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ షూర్, కానీ ఐమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్, గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, రియలీ నా మనసు నుంచి చెప్తున్నా. సంస్కృతి కంట మా అమ్మ చేసిన టిఫిన్ నచ్చట్లేదంట, బయటకు తీసుకుపోవా, నా మీద ఉన్న ప్రేమ ఇదేనా అని చెప్పేసి అడుగుతుంది. నేనేమన్నా తెలుసా, 8K అంత మంచి రెజల్యూషన్ సినిమా ఉంది నాలో నీ గురించి, కానీ చూపించడానికి స్క్రీన్ లేదు బేటా అన్న. తెలుసు కదా ఇట్లాంటివి ఉంటాయి మన దగ్గర. యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక 2 రోజులు ఏదైనా సరే తిన్న తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా. బోర్ ఎందుకు కొడుతుంది చెప్పనా, మనసులో ఏ రంది లేకపోతే బోర్ కొడుతుంది. ఇంకేదైనా తిందామా, ఇంకేదైనా చేద్దామా, ఏదైనా రంది ఉందనుకోండి మనసు మొత్తం దాని వెనకనే ఉంటుంది. మనం అక్కడ అమెరికాలో దెర్ వాజ్ నెవర్ ఏ టైమ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ తప్ప ఇంకా మరి వేరే చేసుకున్నది అన్నట్టు. ఏమో వేళ్ల మీద లెక్కేయచ్చు కానీ ఇడ్లీ దోశ అంతే. బట్ నెవర్ ఎవర్ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ బోరింగ్, ఈ రోజు నాకు తినాలనిపించలేదు అట్లా ఇట్లా ఏమనిపించలేదు. 2 రోజులు తిన్నదో లేదో నాకు బోండా తినాలనిపిస్తుంది. మన ఊర్లో ఉన్న బెస్ట్ బోండాలు తినిపిద్దాం సంస్కృతికి. సో లెట్స్ గో. I was never the one to write up a song for just anyone. I was always the one to find myself lost in all conversations of ఒక ప్లేట్ బోండా తీసుకురా, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక మంచి దోశ అన్న. ఆ దోశలో ఆనియన్స్ కానీ అల్లం ముక్కలు అది ఉంటాయి కదా, అవన్నీ వేసి మంచిగా ఒక మంచి దోశ. Yeah, you take all my wrongs and make them better. Yeah, you're making me wanna try forever. I feel so free, oh my sweet baby. I was never the one to give up the ghost, no I was so stuck. I kept on playing my part, wanted to give up cause nothing was changing. But with you it's so clear, and now that you're here I see colors in every spectrum. Guess I finally learned my lesson, cause you glue all the pieces back together. Yeah, you take all my wrongs and make them better. Yeah, you're making me wanna try forever. లైక్ దేర్ విల్ బి అ డే ఫ్యామిలీ అందరినీ తీసుకొని లోకల్ షాప్కి పోయి ఇలా కూర్చొని ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ నిజంగా మేనిఫెస్ట్ చేసిన ఇది. మనము యూఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇండియా ట్రిప్స్ చేసినాం. ఆ ట్రిప్స్ అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు ఖర్చు పెడుతుంటే ఎప్పుడు కూడా అంత ఫీలింగ్ ఏం లేకపోతుండే. అయిపోయినాయి అనుకోండి, యూఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డాలర్స్ పంపించేస్తే INR వచ్చేస్తుంది, వాడుకోవడం. ఈ 2 రోజుల నుంచి మాత్రం ఏదైనా ఖర్చు పెడుతుంటే డాలర్స్లో లెక్కేస్తున్నాయి, ఎందుకో తెలియదు. ఇప్పుడు ఒక 200 అయింది అనుకోండి టిఫిన్, $3 అమ్మా అట్లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. ఐ నో యూ షుడెంట్ డూ దట్, కానీ ఐ కాంట్ హెల్ప్ ఇట్. Okay, you wanna eat puri, buddy? No. Okay. అదే రా పూరి అంటే. తింటావా? ఓకే. నూట యాభై. అమ్మా చెప్పు నాన్న, పూరి చాలా బాగుంది అని చెప్పు. థ్యాంక్ యూ. సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనస్సు. 2 వీక్తే నేను కూడా ఇట్లాంటివి చాలా చెప్తా అని అందాం అనుకున్నా, కానీ దానిలో కూడా నిజం ఉంది కదా ఫ్రెండ్స్. నిజం చెప్పండి, డొక్కా సీతమ్మ అని చెప్పేసి మీరు ఎప్పుడైనా విన్నారా? అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్ వాళ్ళకు ఉన్న దానిలోనే ఏదో చేస్తూ. 밀려오는 너의 작
జామకాయ ఉప్పు కారం పెట్టింది, ఇంకా కొట్టేది లేదనుకో రాదు. మంచిదిలే నాకు ముఖ్య. I'm gonna come. After 5 days. Yeah, after 5 days. I'll see you then, okay? పోదవు కాలేరా నాయన. చూడండి వీడు. బాయ్. See you after Bye, okay? 5 days. లవ్ యూ. గో. 5 days లో వస్తాను నేను, ఓకే? Sara, ఆకుంటే పోతా. జాగ్రత్త. I got it. Yeah. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఉంటుంది కదా, పిల్లలతో కొంచెం గడపాలి, ఎంజాయ్ చేయాలి అది అన్నట్టు. సో ఒక 5 days వాళ్ళతో ఉంటే వాళ్ళకి తృప్తి, ఆ కడుపు నిండుతుంది. దాంతో మళ్ళీ మన జగ్గేపేటకు వస్తారు, కొన్ని రోజులు అక్కడ ఉండేసి నెక్స్ట్ ప్లాన్స్ అనేవి సెట్ చేయాలి. చాలా నడుస్తుంది మైండ్లో. కార్ కొనాలి, ఫినాన్సెస్ సెట్ చేయాలి, డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్లో ఎలికేట్ చేయాలి. చాలా 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 రన్ అయిపోతుంది. సిమ్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్ అని, లింక్ అని, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ రన్నింగ్. Bye, Dad. Bye, Dad. Alright guys, love you. Bye. See ya. నా మనసులో ఉన్న మాట చెప్తాను నేను. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పొద్దుగాల లేస్తున్నా, మంచిగా టిఫిన్ చేస్తున్నా, ఇంటికి వచ్చేసి కూర్చొని అలా ఆలోచిస్తున్నా, ఏం చేద్దాం, ఏ కారు ఉందాం, పిల్లల్ని ఏ స్కూల్లో వేద్దాం, ఎట్లాంటి ఏరియాలో ఉందాం, ఎట్లాంటి అపార్ట్మెంట్ తీసుకుందాం, ఇట్లాంటి ఆలోచనలు అన్నీ కూడా మైండ్లో రన్ అవుతుంటాయి. లంచ్ టైం అవుతుంది, మంచిగా లంచ్ తింటాం, మళ్ళీ వచ్చి కూర్చుంటా పైన ఏదైనా మూవీ చూస్తా, లేకపోతే సేమ్ ఆలోచనలు రన్ అవుతూ ఉంటాయి. సాయంత్రం అవుతుంది, ఒక ఛాయ్ తాగుతాం, దోస్తులతో అలా బాతకాన్ని కొడతాం, బయట పోతాం, వస్తాం, డిన్నర్ చేస్తాం, పండుకుంటాం. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్లానే ఉంటుంది. ఈ 4 రోజులు దాటి ముందుకు పోయిన తర్వాత మెల్లగా బ్రెయిన్లోంచి కంపారిజన్ స్టార్ట్ అవుతుంటుంది. అరే అక్కడ అట్లుండే కదా, అక్కడ ఇట్లా ఆన్ చేయగానే వేడి నీళ్ళు పర్ర వస్తూనే ఉండే కదా, ఇక్కడ గీజర్లు ఆన్ చేసుకోవడం, ఆ గీజర్లు సరిగా వస్తలేదు, కొన్ని ఎక్కువ అవుతున్నాయి హాట్, తక్కువ అవుతున్నాయి, మంచిగా అయితే రావట్లేదు. ఇదేం నొప్పి? కంపారిజన్ అన్నట్టు. బయటకు పోతాం, ఏదైనా సిమ్ కార్డ్ తీసుకుందాం అనుకుంటాం, వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అదే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ని ఆ కంపెనీ వాళ్ళు సరిగ్గా ట్రైన్ చేసి ఉండరు. ఇక్కడ ఎట్లుంటుందంటే, ఏదైనా ప్రోడక్ట్ని ఒక కన్జ్యూమర్, ఒక యూజర్ పోయి దాన్ని కొనుక్కోవాలి, దాన్ని యూజ్ చేయాలి ఫుల్లెస్ట్గా అంటే అక్కడ పనిచేసే వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళే పనిచేయాలి. మీనింగ్, నేను ఒక సిమ్ తీసుకున్నా ఫ్రెండ్స్, నా ఫోన్లో ఫిజికల్ సిమ్ స్లాట్ లేదు, ఓన్లీ ఈ సిమ్ ఒకటే నడుస్తుంది. వాళ్ళని అడిగితే 24 hours వెయిట్ చేయాలి భయ్యా ఈ సిమ్ కోసం అన్నారు. 24 hours తర్వాత నెక్స్ట్ డే వెళ్తే ఇక్కడ ఒకటే ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఆయన ఒక్కడే మాత్రమే ఈ సిమ్లు చేస్తాడు, ఆయన ఈరోజు లీవ్లో ఉన్నాడు అన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగినాను నేను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆయన వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంది అంటే, నేను అన్నాను ఏదైనా ప్రొసీజర్ ఉంటే చెప్పేయండి, నేను చేసేసుకుంటాను అన్నారు. అంటే మాకు తెలియదు సార్, అది వాళ్ళు సిస్టమ్లో ఏదో చేస్తారు, మాకు తెలియదు అదన. ఓకే, నేను పోయి సింపుల్గా ఈ జియో సిమ్ని ఈ సిమ్ లాగా ఎలా యాక్టివేట్ చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న రీసెర్చ్ చేస్తే కొన్ని స్టెప్స్ వచ్చినాయి. ఒక ఫిజికల్ సిమ్ ఉన్న ఫోన్ తీసుకున్నా, దానిలో సిమ్ వేసిన, యాక్టివేట్ అయిపోయింది. నా ఫోన్ పక్కన పెట్టి ఈ సిమ్ లాగా ట్రాన్స్ఫర్ చేసిన, అయిపోయింది, డన్. నెక్స్ట్ ఇంకొక సిమ్ తీసుకున్నా సంస్కృతి కోసం అని, 24 hours కూడా వెయిట్ చేయలేదు, అప్పటికప్పుడే సిమ్ ట్రాన్స్ఫర్ చేసేసిన. సో ఇట్ ఈస్ వర్కింగ్. 24 hours దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి తెలియకపోవడం వలన, సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోవడం వలన, ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్, కానీ పీపుల్ జస్ట్ అరే మన జాబ్ చేసి సర్వైవ్ అయ్యి 4 రూపాయలు సంపాదించుకుంటే సాల్లే
అనే ధోరణిలోనే ఉంటారు. కానీ ఈ కస్టమర్కి యాక్చువల్ ప్రాబ్లం ఏంది, నేనేమన్నా చేయగలనా అనేది కొంచెం అనేది సన్నగిలుతుంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో చూసినప్పుడు వెంటనే మైండ్ ఏం చేస్తుంది, అరే అమెరికాలో అయితే జస్ట్ ఆన్లైన్లోనే మొత్తం టీ-మొబైల్ అది చేసేసినాం అంటే ఒక్క నిమిషంలో వచ్చేస్తుంది అని చెప్పేసి కంపారిజన్ వస్తుంది. సో నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే ప్రతి ఒక్క ప్లేస్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఒక అద్భుతం ఉంటుంది. అట్ ది సేమ్ టైం దాంతోపాటు కొన్ని ఫ్లాస్ కూడా ఉంటాయి. ఆ ఫ్లాస్ వేరే ప్లేస్తోని కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనకు కనిపిస్తాయి. లేకపోతే ఈ ప్లేస్కి అది జస్ట్ నార్మల్ మాత్రమే. మనం ఇక్కడ నుంచి అమెరికాకి పోయినప్పుడు కూడా మా దోస్తులు లేరు, నేను కష్టపడి ఇంటికి వచ్చినాను, వండి పెట్టి నీకు ఎవరు లేరు, ఎన్ని నొప్పులు పడి ఉంటారు మీరు కూడా. కానీ డిడ్ యూ స్టాప్? యూ డింట్ స్టాప్, రైట్? యూ జస్ట్ మూవ్డ్ ఆన్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యూ షుడ్ నాట్ కంపేర్ అనేది మాత్రం నాకు అర్థమైపోయింది. లెట్స్ సే మన ఇండియా యాపిల్ లాంటిది, అమెరికా అనేది ఆరెంజ్ లాంటిది అనుకోండి. యాపిల్ని ఆరెంజ్ని కంపేర్ చేయలేము మనం. 2 యాపిల్స్ని కంపేర్ చేస్తాము, 2 ఆరెంజ్ని కంపేర్ చేయగలుగుతాం, కానీ యాపిల్ని ఆరెంజ్ని కంపేర్ చేయలేము. ఈ సృష్టిలో ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ పండు లాంటిది. ఒక పండుని ఇంకొక పండుతోని మనం కంపేర్ చేయలేము. చేస్తే ఎట్లుంటుందంటే, నేను ఒక మనిషి దగ్గర పోయి బాబు ఇది యాపిల్ ఇది ఆరెంజ్ ఏది కావాలని చెప్పేసి అడిగినా అనుకోండి, నేను నాకు ఆరెంజ్ కావాలని అనుకోండి, ఏం తెలుసురా నీకు యాపిల్ తిను అని చెప్పలేను నేను. అదే 2 యాపిల్స్ తీసుకుపోయి ఈ రెండిట్లో ఏది కావాలని చెప్పేసి అడిగినాం అనుకోండి, వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దానికి ఒక అర్థం ఉన్నది. ఓకే ఇది పెద్దగా ఉంది అందుకోసం సెలెక్ట్ చేసుకున్నా, దీనికి మచ్చలు లేవు అందుకోసం సెలెక్ట్ చేసుకున్నా అన్నట్టు. కానీ 2 డిఫరెంట్ ఫ్రూట్లను ఎప్పుడు కంపేర్ చేయలేము. లెట్స్ సే నాకు యాపిల్ ఇష్టం బై, నీకు ఆరెంజ్ ఇష్టం ఉండి ఉంటుంది. నాకు యాపిల్ కొరికినప్పుడు కచ్ అని చెప్పేసి ఆ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది, నీకు ఆ ఆరెంజ్ తిన్నప్పుడు ఆ పుల్లదనం అనేది నీకు మంచిగా అనిపిస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకేం కావాలి, మనం ఎలాంటి ఫ్రూట్ తిందాం అనుకుంటున్నాం మనం, దట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్. ఒక్కసారి అది అట్లుంది ఇది ఇట్లుంది అని చెప్పేసి కంపారిజన్ చేసినాం అనుకోండి, ఇది జస్ట్ మైండ్లో ఉన్న మీ పీస్ని చంపేస్తుంది. అది కంపేర్ చేయకపోతే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ కూడా ద గ్రేటెస్ట్. హ్యాపీగా బతికేయచ్చు ఏ ఇబ్బంది లేకుండా. జస్ట్ నాకు తెలిసింది పంచుకోవాలనిపించింది పంచుకుంటున్నాను నేను. ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ దెన్ చేస్ అమెరికా చౌరస్తా.